ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన డైరీలో ఇంకో కొత్త విషయం రాసుకుంటున్నాను అనమాట. అదేంటంటే కొత్త ఇల్లు చూద్దామని వచ్చాను. ఇల్లు కోసం వేటలో ఉన్నాను. ఇళ్ళన్నీ చూస్తున్నాం, ఏదన్నా నచ్చితే తీసుకోవాలని. అందులో ఇదేమో యూనియన్ ఆఫీస్ దగ్గరలో నెంబర్ 1 స్కూల్ దగ్గర, అంటే దాన్ని హనుమాన్ నగర్ స్కూల్ అంటారు కదా, దాని ఎదురుగా ఉన్న ఒక ఇల్లు అనమాట. ఇది నేను చూపించేది హాల్. కంప్లీట్ అయిపోయిందంతా, బిల్డర్ కట్టారు. ఇది హాల్ 15x12 ఉంది. ఇది ఓపెన్ కిచెన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. అంతా కంప్లీట్ అయిపోయింది. పైన సీలింగ్, కలరింగ్ మొత్తం అసలు ఏమీ మిగలేదు. ఒక ట్యాప్ కనెక్షన్స్ మాత్రమే ఉన్నవి అనమాట. వాటర్ అంతా, వాటర్ ట్యాంక్ అంతా ఉండింది, ట్యాప్స్ పెట్టలేదు అంతే వాళ్ళు. ఆ తర్వాత ఇదిగోండి, ఇది డైనింగ్, అంటే కిచెన్ కమ్ డైనింగ్. ఇది పూజా గది, ఒక చిన్నగా పూజ రూమ్ ఇచ్చారు. బాగుంది. నెక్స్ట్ కిచెన్. కిచెన్ కూడా నేను ఇప్పటిదాకా చూసిన ఇళ్లలో ఇది విశాలంగా ఉంది. 9 feet, ఇటు ఈ ట్యాప్ దగ్గర నుంచి ఇటు ఈ కౌంటర్ వరకు 9 feet ఉంది పొడవు. మంచి లెంత్. అసలు చాలా మంది అంత ఇవ్వట్లేదు, దాంట్లో సగమే ఉంటుంది. చాలా బాగా వచ్చింది. కబర్డ్స్ ఇంకా మనం పెట్టించుకోవాలి. ఇంకా ఇటు వెళ్తే ఈ డైనింగ్ నుంచి అక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అనమాట. అది ఇక్కడ డైనింగ్ నుంచి దక్షిణానికి వెళ్తే ఈ డోర్ తెరిస్తే మనకి వాష్ ఏరియా ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు, బయట ఇచ్చారు హ్యాండ్ వాష్. ఇది వాషింగ్ మెషిన్ పాయింట్. అవతల ఇంకా 1.5 అడుగు సందు ఉంది. అంటే ఇది 2.5, ఇది 2, అది 1.5, మొత్తం 3.5 అడుగులు సందు ఉంది అనమాట వెనక. ఇది రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అవతల డోర్ ఏమో 9 పెట్టారు. ఇక్కడ లోపల డోర్ మాత్రం రెడీమేడ్ డోర్ పెట్టారు. ఇది కూడా 10x10 ఉంది. ఇది షెల్ఫ్స్ ఉన్నాయి. ఈ బాత్రూమ్ డోర్కి 2 వైపులా షెల్ఫ్స్ ఇచ్చారు. ఇది ఇండియన్ కమోడ్ ఇచ్చారు ఈ గదిలో. అంతే, అంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇది కూడా 12 ఉంది. 10x12 ఇచ్చారు ఇది సైజు. షెల్ఫ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఇచ్చిన వాష్ రూమ్ మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. అందులో ఇంకా కొత్తది కదా, ఇంకా సామాన్ పెట్టేసి ఉంది. వెస్ట్రన్ కమోడ్ కొంచెం మోడర్న్ స్టైల్లో ఉంది. ఇదండి, ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. చెప్పానుగా, లోపల డోర్స్ మాత్రం ఏమి ఇచ్చారంటే రెడీమేడ్ది ఇచ్చేసారు. బయట డోర్స్ మాత్రం తయారు చేసినవి, చెక్కతో తయారు చేసినవి ఇచ్చారు అనమాట. విశాలంగానే ఉంది. ఇది యాడ్స్ ఎంత అంటే 168 స్క్వేర్ యాడ్స్లో ఉంది. స్క్వేర్ ఫీట్ వచ్చి పైన స్లాబ్ 1420 స్క్వేర్ ఫీట్స్ ఎస్ఎఫ్టీ అనమాట. ఇది బయట కార్ పార్కింగ్కి వదిలేరు. ఇదేమో సందు 3.5 feet ఉంది. ఇది ఉత్తరం వైపు సందు అనమాట. ఇది కూడా గ్రానైట్ తోటి ఫినిష్ చేసేసారు. ఫినిషింగ్ బాగుంది. ఆ చివర కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంది ఈ సందులో కూడా, అంటే వాష్ చేసుకోవడానికి. ఇక్కడ బయట నుంచి వాష్రూమ్ ఇచ్చారనమాట. దీనికి ఇదిగోండి, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, నేను చూపించడం మర్చిపోయాను. అది పడమటి వైపు సందు. ఇది వాష్రూమ్ అనమాట. కొంచెం డోర్ కనిపిస్తుంది కదా అక్కడ, అది వాష్రూమ్. బయట జనరల్ వాష్రూమ్ అక్కడ ఇచ్చారు. సందు కూడా విశాలంగానే ఉంది. ఇది కాస్ట్ ఎంత చెప్తున్నారంటే అండి 65 lakhs చెప్పారు. 65 అదిగోండి, అది అక్కడ చివర బోర్డ్ పాయింట్. అది ఇదేమో స్టెప్స్ కింద ముందు సందు. ఇక్కడ కూడా మనం ఏదైనా
క్లోజ్ చేసేసి దాన్ని వాష్ ఏరియా వాడుకోవచ్చు. ఇక్కడ బాత్రూమ్స్ ఇవ్వలేదన్నమాట వాళ్ళు, ఆ చివరికి అక్కడ ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ ఇవ్వలేదు, ఇవ్వచ్చు ఇక్కడ జనరల్ బాత్రూమ్ కానీ ఇవ్వలేదు. ఇంతకుముందు మనం చూసినదే ఇది. 65 lakhs చెప్తున్నారు. నాకు నా బడ్జెట్కి సూట్ అవ్వదని అనిపిస్తుంది. పైకి వెళ్తున్నాం. స్టెప్స్ కూడా గ్రానైట్ తోటి చేశారు. సింగిల్ స్టేరే ఇది. నాకు నచ్చని విషయం ఏంటంటే ఇందులో కొంచెం కూడా ప్లేస్ ఉంచలేదు, బయట మొత్తం కట్టేశారు ఇల్లు. కొంచెం అన్న మట్టి నేల ఉంటే బాగుందని అనిపించింది. ఇది ఈనాడు ఆఫీస్కి దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి తూర్పు వైపు, అది ఉత్తరం వైపు చూస్తుంటే మనకి ఈనాడు ఆఫీస్ కనిపిస్తుంది. అటు పడమట, ఇటు ఉత్తరం అన్నమాట. ఈ సైడ్ నుంచి కనిపిస్తుంది. ఒక్క నిమిషం నేను చూసినట్టుగా చూపిస్తాను. అదిగో అక్కడ కనిపిస్తుంది. దాన్ని పాజ్ చేయండి, చూడండి. అంతే, కిందికి వెళ్ళిపోతున్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఎందుకంటే ఇల్లు బాగుంది కానీ నా బడ్జెట్లో లేదని అనిపిస్తుంది. అందుకని ఎవరికైనా, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మీకు పెడతాను. డైరెక్ట్గా ఇంకా ఎవ్వరు బ్రోకర్ ఉండరు మధ్యలో ఈ ఇంటికి. డైరెక్ట్ కాంటాక్ట్ అతనిదే ఉంది అక్కడ, మీరు అతనితో మాట్లాడుకోవచ్చు.